ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా సంక్షోభం మరింత ముదిరిపోతా ఉంది. జనాభా సంక్షోభం అంటే సహజంగా మనం జనాభా పెరిగిపోయి సంక్షోభం ఏర్పడుతుంది అనేదే మనకు తెలిసింది భారతదేశంలో. ఎందుకంటే ఎమర్జెన్సీ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ బలవంతంగా దేశవ్యాప్తంగా 3 కోట్ల మందికి ముసలోళ్ళకు కూడా వ్యాసక్టమీ ఆపరేషన్లు చేయించాడు. ఎందుకంటే ఆ రోజుల్లో దేశంలో జనాభా వృద్ధి రేటు 4.6% ఉంది. ఆందోళనకరంగా ఉంది. 70-80 కోట్లకు భారతదేశం జనాభా చేరిపోయింది. ఇదే విధంగా కనుక పెరిగితే 200 కోట్లకు వెళ్లే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. అలాంటి ప్రమాదం నుంచి భారతదేశం బయటపడింది. జనాభాని తగ్గించింది అంటూ ప్రకటనలకు భారతదేశం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క మన దేశానికి సంబంధించిందే కాదు, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలైనటువంటి చైనా కానీ, అమెరికా కానీ, గ్రీస్ కానీ, జర్మనీ, లండన్, జపాన్, దక్షిణ కొరియా, ముఖ్యంగా రష్యా, ఈ దేశాలన్నీ జనాభా తగ్గిపోతూ ఉంది. ఆయా దేశాల్లో పరిశ్రమల్లో పనిచేసేందుకు కూడా మనుషులు దొరకడం లేదు. ఇక గ్రీస్ విషయానికే కనుక మనం ముఖ్యంగా వస్తే ఆ దేశ ప్రస్తుత జనాభా 1,04,00,000. 2009లో గ్రీస్ జనాభా 1,11,00,000. ఈ కొద్ది కాలంలోనే 7 లక్షల మంది జనాభా తగ్గిపోయారు. ప్రతి సంవత్సరం గ్రీసులో 70,000 మంది పుడుతూ ఉంటే 1,40,000 మరణాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. రాబోయే 20-30 సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగితే గ్రీసులో సగానికి సగం జనాభా తగ్గిపోయే అవకాశం ఉంది. 50 లక్షలు పడిపోయే ప్రమాదం ఉంది. వాళ్ళల్లో మళ్ళీ 1,00,000 మంది సైన్యంలోనే పనిచేయడానికి వాళ్ళకి అవసరం ఉంది. అందుకే గ్రీస్ దేశం భారతదేశం నుంచి ఒక 50 లక్షల మందిని మాకు పంపించండి అని చెప్పేసి కోరుతా ఉంది. చాలా ఇండస్ట్రీస్ మూతపడతా ఉన్నాయి. యువత తగ్గిపోతూ ఉంది. వృద్ధులు పెరిగిపోతూ ఉన్నారు. 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఇంకేం పని చేస్తారు? పని చేయలేరు. ప్రొడక్టివిటీ ఉండదు. ఇక 60 లోపు ఉండే వయసు వారు చాలా మంది తగ్గిపోతూ ఉన్నారు. జనాభా వృద్ధి రేటు చూస్తే 1.32% పరిమితమైంది. 1.32% అంటే అది జనాభా పెరిగే వృద్ధి కాదు. కనీసం 2.1 ఉంటేనే జననాలు మరణాలు సమానంగా ఉంటాయి. జనాభా పెరగకుండా అక్కడ ఆగిద్ది. 1.3%తో జనాభా వృద్ధి చెందుతూ ఉంటే మరణాలు చూస్తే 2% పైన ఉన్నాయి. అంటే 70,000 మంది పుడతా ఉంటే 1,40,000 మంది ఏటా చనిపోతూ ఉన్నారు. దేశంలో జనాభా ప్రతి సంవత్సరం తగ్గిపోతూ ఉంది. అందుకే గ్రీస్ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. దాదాపు గడిచిన 6 సంవత్సరాల కాలంలో ఒక గ్రీసులో 786 పాఠశాలలు మూతబడిపోయాయి. క్లోజ్. కొన్ని పాఠశాలల్లో 10 మంది 5 విద్యార్థులు ఉంటే 25 మంది టీచర్స్ ఉన్నారు. ఆ పాఠశాలలు ఏం చేస్తారు? క్లోజ్ చేస్తారు. జపాన్లో కూడా ఇదే పరిస్థితి, గ్రీసులో ఇదే పరిస్థితి. అందుకే చైనా అలర్ట్ అయింది. జనాభాని పెంచడానికి అనేక రాయితీలు ప్రకటించింది. మరి జనాభాని పెంచుతారా లేదా చూడాలి. రష్యాలో కూడా సంక్షోభం నెలకొంది. 14 కోట్ల జనాభా అని రష్యా చెప్తా ఉన్నా అక్కడ 11 కోట్ల మించి జనాభా లేరని తెలుస్తూ ఉంది. అందుకే భారతదేశం నుంచి అర్జెంటుగా 10 లక్షల మందిని పంపించండి కార్మికుల్ని, మాకు ఇక్కడ పరిశ్రమల్లో ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ విధంగా ప్రపంచంలో ప్రస్తుతం 16 దేశాల్లో జనాభా పెరగకపోగా జనాభా వేగంగా తరిగిపోతా ఉంది. ఎవరైతే ప్రపంచ కుబేరుడు ఉన్నాడో మస్క్ గతంలోనే హెచ్చరికలు జారీ చేశాడు. జనాభాని గనక మీరు పెంచకపోతే రాబోయే 50 సంవత్సరాల్లో ఈ భూమి మీద జనాభా సగానికి సగం తగ్గిపోద్ది. ఈలోగా అంతరిక్షం నుంచి గనక అజ్ఞాత శక్తులు దాడి చేస్తే ఇక మనం తట్టుకోవడం కష్టం. ఆల్టర్నేటివ్ కూడా వెతుక్కోవాలి అని చెప్పేసి ఆయన హెచ్చరికలు జారీ చేస్తానే ఉన్నాడు. హెచ్చరికలు జారీ చేసినంత మాత్రాన జనాభా పెరిగే అవకాశం లేదు. ఒక్క అమెరికాలోనే వలసల కారణంగా జనాభా పెరుగుతూ ఉంది. వలస రాజ్యం అనే పేరు అమెరికాకి. 30 కోట్ల జనాభా ఉంటే 6 కోట్ల మంది వలసదారులే ఉన్నారు. వాళ్ళల్లో కూడా ఆఫ్రికా నుంచి వలసపోయిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ విధంగా అది వలస రాజ్యం కాబట్టి అమెరికాని మనం అక్కడ జనాభా పుట్టి పెరిగే వారి సంఖ్య అయితే తక్కువే. వలసల ద్వారా ప్రతి సంవత్సరం 40-50 లక్షల మంది ఆ దేశానికి వెళ్తూ ఉంటారు. ఇదే విధంగా కనుక జనాభా సంక్షోభం కొనసాగితే భారతదేశంలో కూడా రాబోయే 20-30 సంవత్సరాలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలో సగటున జనాభా వృద్ధి రేటు 1.5 కూడా లేదు.
అంటే ఇక్కడ ఉన్న జనాభా కూడా తగ్గిపోతా ఉంది. పుట్టేవారి కన్నా చనిపోయే వారి శాతం డబల్ ఉంది. గ్రీసులో ఏదైతే పరిస్థితి ఉందో తమిళనాడులో అదే పరిస్థితి ఉంది, కేరళలో అదే పరిస్థితి ఉంది, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కొంచెం బెటర్గా ఉన్నాయి. 1.5% మాత్రమే జనాభా వృద్ధి రేటు ఉంది. మరణాల రేటు 2.1% ఉంది. అంటే చనిపోయే వాళ్ళు ఎక్కువ, పుట్టే వాళ్ళు తక్కువైపోయారు. రాబోయే రోజుల్లో జనాభాని పెంచడానికి ప్రభుత్వాలు అనేక రాయితీలు ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే చైనా ఆ బాటలో ఉంది, జపాన్ అదే దారిలో ప్రయాణం చేస్తూ ఉంది. రష్యా 10 లక్షల రూబుల్స్ ఇచ్చేందుకు మూడో బిడ్డన కంటే ఒక బహుమతిని కూడా ప్రకటించింది. అయితే జనాభాని పెంచేందుకు జనాలు ముందుకు రావడం లేదు. ఎన్ని రాయితీలు ఇచ్చినా జీవన వ్యయాలు పెరిగిపోవటం, పిల్లల్ని చదివించే ఖర్చులు విపరీతంగా పెరిగిపోవటం, భరించలేని విధంగా విద్యా ఖర్చులు పెరిగిపోవటం, ఒకవేళ చదువుకున్న ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేకపోవటం, పట్టణాలకి వలసలు పెరిగిపోయి పట్టణాల్లో అద్దెలకు కట్టలేక నానా యాతన పడుతూ ఉన్నారు. చాలామందికి ఇల్లు కూడా ఉండడం లేదు. దీంతో జనాభాని పెంచేందుకు జనం సిద్ధం కావడం లేదు. చాలా దేశాల్లో వివాహం చేసుకునే వయసు కూడా 35 నుంచి 40 సంవత్సరాలకు పెరిగింది. జపాను, చైనా, దక్షిణ కొరియా, రష్యా, గ్రీసు ఇలాంటి దేశాల్లో 30% వివాహం చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ జనాభా సంక్షోభంలోకి కూరుకుపోతా ఉంది. జనాభా పెరిగిపోయి ప్రపంచంలో వనరులని దొరకని పరిస్థితి అయితే రాదు. ఆఫ్రికా దేశాల్లో ప్రస్తుతం జనాభా పెరుగుతున్న అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా వేగంగా తరిగిపోతా ఉంది. జనాభా పెరిగిన ప్రాంతాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకి రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు పెరిగే అవకాశం ఉంది. ఆ వలసలు పెరగడం మరికొన్ని కొత్త సమస్యలు కూడా దారితీస్తుంది. ఆ సమస్యలు ఏంటి అనే వివరాలు మరో వీడియోలో మనం తెలుసుకుందాం.